సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వేములవాడ చాళుక్యుల యొక్క పాలకులది కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. నిన్న మనం రెండవ నరసింహుడు వరకు చూసాము. ఈరోజు రెండవ అరికేసరి నుంచి చూద్దాము. సో రెండవ అరికేసరి వచ్చేసి ఏంటి అంటే వేములవాడ చాళుక్యుల్లో ఇతను చాలా గొప్పవాడు అనమాట. ఓకేనా. ఇతని యొక్క బిరుదులు ఏంటి అంటే త్రిభువన మల్ల, ఉదాత్త నారాయణ, మహామండలేశ్వర, మహాసామంతాధిపతి, ఆరుడ సర్వజ్ఞ, పాంబరాంకుశ, అమ్మన గంధవారణ, గుణార్ణవ, గుణానిధి, శరణాగత, వజ్ర పంజర, ప్రియగల, సామంత చూడామణి, ఇవన్నీ కూడా రెండవ అరికేసరి యొక్క బిరుదులు అనమాట. ఇతడు మొత్తం వేములవాడ చాళుక్యుల్లోనే గొప్పవాడనమాట. ఓకేనా. అట్లాగే ఈ రెండవ అరికేసరిని పండితుడిగా, యుద్ధ వీరుడిగా, మంచి పాలకుడిగా, గొప్ప నిర్మాతగా, కవి పోషకుడిగా కూడా ఇతన్ని గుర్తిస్తారనమాట. ఎందుకంటే ఇతను రచనలు రచించాడు కాబట్టి ఇతన్ని కవి పోషకుడిగా కూడా అభివర్ణిస్తారనమాట. సో ఇతని పోషణలో కన్నడ సాహిత్యంలో మొట్టమొదటి గొప్ప గ్రంథం పంపకవి రచించినటువంటి విక్రమార్జున విజయం అనమాట. ఈ మనకి గ్రూప్ 3 ఎగ్జామ్లో అడిగాడు. సో పంపకవి రచించినటువంటి విక్రమార్జున విజయము ఏ భాషలో అని చెప్పేసి తెలుగు, కన్నడ అట్లా ఇచ్చాడనమాట. సో చూడండి, కన్నడ భాషలో. ఓకేనా. ఎవరి పోషణలో అంటే రెండవ అరికేసరి పోషణలో ఈ కన్నడ సాహిత్యంలోనే మొట్టమొదటి గొప్ప గ్రంథమైనటువంటి పంపకవి రచించిన విక్రమార్జున విజయం ఆది పురాణం అనమాట. సో ఈ విక్రమార్జున విజయంలో ఈయన ఏం చేశాడు అంటే పంపకవి రెండవ అరికేసరిని ఓకేనా అర్జునుడితో పోల్చాడనమాట. ఓకేనా. అతన్ని అర్జునుడితో పోల్చడం వల్ల ఏం చేశాడు రెండవ అరికేసరి అంటే పంపకవికి ఏం చేశాడు, జగిత్యాల తాలూకాలో ధర్మపురి అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడనమాట. సో అగ్రహారంగా ఇవ్వడం కాకుండా అతని కవితా గుణార్ణవుడు అనే ఒక బిరుదును కూడా ఇవ్వడం జరిగింది రెండవ అరికేసరి. ఎవరికి అంటే పంపకవికి. ఓకేనా. సో అట్లాగే ఇతడి కాలంలో వేములవాడలో ఆదిత్య గృహం అనేది నిర్మితమైందనమాట. ఇతని కాలంలో రాష్ట్రకూట రాజ్యంలో వారసత్వ యుద్ధం కూడా వచ్చిందనమాట. ఎవరి కాలంలో? రెండవ అరికేసరి కాలంలో. నెక్స్ట్ తన మేనమామ అయినటువంటి మూడవ ఇంద్రుడి కుమార్తె అయినటువంటి రేవక నిర్మాడిని మరొక రాష్ట్రకూట రాకుమార్తె అయినటువంటి లోకాంబికను వివాహం చేసుకున్నాడు. అంటే ఈయన భార్యలు ఎవరు అంటే రేవక నిర్మాడి అండ్ లోకాంబిక. ఓకే. సో నెక్స్ట్ ఇంకేంటి అంటే మనకి మూడవ ఇంద్రుడి యొక్క కుమారుడు ఉన్నాడు కదా, అంటే రాష్ట్రకూట రాజు అయినటువంటి మూడవ ఇంద్రుడు ఉన్నాడు కదా, వాళ్ళ కుమారుడైనటువంటి రెండవ అమోఘ వర్షుడు గద్దెనెక్కగా అతన్ని తొలగించి తమ్ముడు నాలుగవ గోవిందుడు సింహాసనాన్ని ఆక్రమించాడు. అంటే ఎవరి కాలంలో అంటే రెండవ అరికేసరి కాలంలో రాష్ట్రకూటుల్లో కూడా వారసత్వ యుద్ధాలు అనేవి వచ్చాయన్నమాట. అప్పుడు మూడవ ఇంద్రుడి యొక్క కుమారుడు రెండవ అమోఘ వర్షుడు ఆయన గద్దెనెక్కితే అతన్ని తొలగించేసి నాలుగవ గోవిందుడు సింహాసనాన్ని ఆక్రమించాడు. అప్పుడు ఏంటి అంటే ఈ రాష్ట్రకూట రాజ్యంలో ఎట్లయితే వారసత్వ యుద్ధాలు వచ్చాయో వేంగి రాజ్యంలో కూడా వారసత్వ యుద్ధాలు ప్రారంభమయ్యాయన్నమాట. సో వేంగి రాజ్యంలో మొదటి చాళుక్య భీముడి తర్వాత వేంగి రాజ్యంలో వారసత్వ యుద్ధాలు అనేవి సంభవించాయి. మరి వేంగి రాజ్యంలో ఎవరెవరికంటే వేంగి రాజ్యంలో రెండవ యుద్ధమల్లుడు ఉన్నాడు కదా, ఈ వేంగి రాజ్యంలో ఉన్నటువంటి రెండవ యుద్ధమల్లుడు రాష్ట్రకూట గోవిందుడు, ఎవరు ఈ నాలుగో గోవిందుడు ఉన్నాడు కదా, ఇతడి సహాయంతో చాళుక్య భీముని తొలగించి వేంగి సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట. అంటే వేంగి రాజ్యంలో ఎవరెవరికి వారసత్వ యుద్ధాలు వచ్చాయంటే రెండవ యుద్ధమల్లుడికి మరియు చాళుక్య భీముడికి వచ్చాయన్నమాట. ఓకేనా. ఇక్కడేమో రాష్ట్రకూట రాజ్యంలోనేమో రెండవ అమోఘ వర్షుడు గద్దెనెక్కితే ఓకేనా వేంగి రాజ్యంలో ఎవరు అంటే ఈ చాళుక్య భీముడు సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట. ఇక్కడేమో అమోఘ వర్షుని తొలగించి నాలుగో గోవిందుడు గద్దెనెక్కాలి అని చెప్పేసి ఆక్రమించాడు. ఇక్కడ చాళుక్య భీముని తొలగించేసి రెండవ యుద్ధమల్లుడు సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట. ఓకేనా. అట్లా ఈ రెండు రాజ్యాలలో కూడా వారసత్వ యుద్ధాలు అనేవి సంభవించడం జరిగింది. నెక్స్ట్ ఏంటి అంటే ముదిగొండ చాళుక్యుల యొక్క విజయాదిత్యుడు ఉన్నాడు కదా, అంటే ముదిగొండ చాళుక్యుల్లో విజయాదిత్యుడు అతడు కూడా రెండవ అరికేసరితో చేరి రాష్ట్రకూటులతో పోరాడాడనమాట. ఈ రెండవ అరికేసరి ఏం చేశాడు అంటే బద్దెగని వేములవాడకు పిలిపించి అతన్ని రాష్ట్రకూట సార్వభౌమునిగా ప్రకటించి నాలుగవ గోవిందుని సైన్యాలను చాలా యుద్ధాల్లో ఓడించాడు. ఎందుకంటే ఇక్కడ నాలుగవ గోవిందు సింహాసనాన్ని అధిష్ఠించాడు కదా. సో కాబట్టి నేనేం చేశాడంటే రెండవ అరికేసరి ఈ నాలుగవ గోవిందుని కూడా అనేక యుద్ధాల్లో ఓడించి మళ్ళీ మూడవ అమోఘ వర్షుడు, అంటే ఈ బద్దెగ ఎవరు అని అంటే ఈ రెండవ అమోఘ వర్షుడు యొక్క కొడుకు అనమాట. కాబట్టి అక్కడ నాలుగవ గోవిందుని ఓడించి మూడవ అమోఘ వర్షుడు అంటే రెండవ అమోఘ వర్షుడు కొడుకైనటువంటి బద్దెగను రాష్ట్రకూట సింహాసనంపై ప్రతిష్ఠించాడనమాట. ఓకేనా. అది నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి పంపకవి సోదరుడు. ఓకేనా. పంపకవి సోదరుడైనటువంటి జీనవల్లభుడు ఉన్నాడు కదా, ఇతను ఒక శాసనం వేయించాడు. అదే కుర్క్యాల శాసనం అనమాట. ఓకే. ఈ శాసనం ప్రకారమే పంపకవి ఆది పురాణం రచించాడు అని చెప్పి చెప్పాడనమాట. అంటే పంపకవి ఆది పురాణాన్ని రచించాడు అనడానికి
మనకి ఏ శాసనం ఆధారం అని అంటే జీనవల్లభుడు వేయించినటువంటి కుర్క్యాల శాసనం. మరి ఈ ఆది పురాణం అనేది జైన మతం మొదటి తీర్థంకరుడు ఉన్నాడు కదా, జైన మతంలో జైనమత తీర్థంకరులు ఉంటారు కదా, అందులో మొదటి తీర్థంకరుడైనటువంటి వృషభనాథుడి చరిత్ర మరియు పంచకళ్యాణం గురించి ఈ ఆది పురాణం చెప్తుందన్నమాట. అట్లాగే రెండవ అరికేసరి అనేక మంది జైన గురువులను పండితులను ఆదరించాడు. వీళ్ళని సో రెండవ అరికేసరి కవులను పండితులను కవి పోషకులని సో ఆదరించాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇతని కాలంలో వేములవాడ శాశ్వత రాజధానిగా మారింది. ఓకే, రెండవ అరికేసరి కాలంలో వేములవాడ అనేది శాశ్వతంగా వేములవాడ చాళుక్యుల యొక్క రాజధానిగా మారిందనమాట. అట్లాగే ఈ జీనవల్లభుడు ఉన్నాడు కదా, సో ఇతని పంపకవి సోదరుడైనటువంటి జీనవల్లభుడు ఇతడి ప్రోత్సాహంతో మల్లియ రేచన ఏ రచన రచించాడంటే కవిజనాశ్రయం అనేటువంటి చందో గ్రంథాన్ని రచించాడనమాట. ఎవరు? జీనవల్లభుడి యొక్క ప్రోత్సాహంతో ఈ మల్లియ రేచన కవిజనాశ్రయం అనే చందో గ్రంథాన్ని రచించాడు. రెండవ అరికేసరి తన పేరుతో బోధన్లో అరికేసరి జినాలయం అంటే జైనాలయం అంటారు, దాన్ని జినాలయం అని కూడా అనేవాళ్ళు అనమాట. ఈ రెండవ అరికేసరి అనే అతను తన పేరుతోటే బోధన్లో అరికేసరి జైనాలయంని కూడా నిర్మించాడనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ కరీంనగర్ శాసనాన్ని బట్టి సబ్బినాడులో 20,000 గ్రామాలు ఉన్నాయని, చెన్నూరు శాసనాన్ని బట్టి పొదననాడులో రెండవ అరికేసరి రాజ్యంలో ఉన్నట్లు, అంటే ఈ 20,000 గ్రామాలు కూడా రెండవ అరికేసరి రాజ్యంలో ఉన్నట్లు, నెక్స్ట్ పొదననాడు కూడా రెండవ అరికేసరి రాజ్యంలోనే ఉన్నట్లు తెలుస్తుంది. 20,000 గ్రామాలు ఉన్నట్లేమో కరీంనగర్ శాసనాన్ని బట్టి తెలుస్తుంది. చిన్నూరు శాసనాన్ని బట్టేమో పొదననాడు కూడా రెండవ అరికేసరి రాజ్యంలో ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకేంటి అంటే రెండవ అరికేసరి సంబంధించిన 4 శాసనాలు ఉన్నాయన్నమాట. అంటే రెండవ అరికేసరి 4 శాసనాలు వేపిస్తే ఆ 4 శాసనాల్లో కూడా అతి ముఖ్యమైన శాసనం ఏంటి అంటే వేములవాడ శాసనం అనమాట. ఈ వేములవాడ శాసనం అనేది సంస్కృత శాసనం. ఓకేనా, సో ఈ వేములవాడ శాసనంలో దేని గురించి ఉంది అంటే వినయాదిత్య యుద్ధమల్లుడు నుంచి రెండవ అరికేసరి వరకు, అంటే వేములవాడ చాళుక్యుల యొక్క స్థాపకుడు ఉన్నాడు కదా, అంటే మూల పురుషుడు కాదు, స్థాపకుడైనటువంటి వినయాదిత్య యుద్ధమల్లుడు నుంచి రెండవ అరికేసరి వరకు ఉన్నటువంటి కాలం గురించి దేంట్లో ఉంది అంటే వేములవాడ శాసనంలో ఉందన్నమాట. అట్లాగే ఇంకేముంది అంటే వేములవాడ శాసనము రెండవ అరికేసరి యొక్క యుద్ధ మంత్రి పెద్దనార్యుడు. ఓకేనా, రెండవ అరికేసరి యొక్క యుద్ధ మంత్రి ఎవరంటే పెద్దనార్యుడు. ఈయన వేములవాడలో ఆదిత్యాలయం నిర్మించాడని తెలుస్తుంది. ఇది మనకి తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగాడనమాట. వేములవాడలో ఆదిత్యాలయం నిర్మించింది కదా, అయితే రెండవ అరికేసరి ఈ వీళ్ళ పేర్లు ఇవ్వకుండా ఆప్షన్స్లో మనకి రెండవ అరికేసరి మూడవ అరికేసరి అట్లా ఇచ్చారనమాట. కాకపోతే ఏంటంటే రెండవ అరికేసరి అయినటువంటి యుద్ధ మంత్రి పెద్దనార్యుడు ఈ రెండవ అరికేసరి యొక్క సహాయంతో వేములవాడలో ఆదిత్యాలయంను నిర్మించాడు. ఇది మనకి గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్. అయితే ఆ దేవాలయానికి ఈయన సంక్రాంతి రోజున వచ్చి 100 నివర్తనాల భూమిని దానం చేశాడని కూడా ఆ శాసనంలో ఉందన్నమాట. మళ్ళీ ఇంకా ఏంటి అంటే రెండవ అరికేసరి రాజ్యము బోధన్ నుంచి చెన్నూరు వరకు విస్తరించింది. ఓకేనా, ఈయన రాజ్యం బోధన్ నుంచి చెన్నూరు వరకు విస్తరించినట్లుగా దేంట్లో ఉంది అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరులో దొరికిన బద్దెగ శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఈయన రాజధాని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఈయన రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించింది అనేది. అట్లాగే నెక్స్ట్ రాజు ఎవరు అంటే వాగరాజు, ఇతన్ని వేగరాజు అని కూడా అంటారు. ఇతని రాజధాని ఏంటి అంటే గంగాధర. మరి ఈ వేగరాజు ఆర్ వాగరాజు ఎవరు అని అంటే రెండవ అరికేసరి మరియు రేవక నిర్మాడి. మనం చెప్పాం కదా రెండవ అరికేసరి రేవక నిర్మాడిని మరియు లోకాంబికను వివాహం చేసుకున్నాడని చెప్పాం కదా. ఈ రెండవ అరికేసరికి రేవక నిర్మాడికి పుట్టిన పిల్లగాడే ఈ వేగరాజు ఆర్ వాగరాజు అనమాట. ఇతడు కూడా 3వ కృష్ణుడి యొక్క సామంతుడే అనమాట. మరి ఈ వాగరాజు యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే సోమదేవ సూరి. ఓకేనా, సో ఈ ఆస్థాన కవుల గురించి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకి డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తాడు. మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా కుతుబ్ షాహీల కాలంలో ఉన్నటువంటి వాళ్ళ కాలంలో ఆస్థాన కవులు ఉన్నారు కదా, వాళ్ళని డిసెండింగ్ ఆర్డర్లో అడిగారనమాట. కాబట్టి మనం అన్ని లెసన్స్లో కూడా ఇవి నేర్చుకోవాలి. ఈ వాగరాజు యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే సోమదేవ సూరి. మరి ఇతను ఏమేం రచించాడు అంటే యశస్తిలక చంపు, యశోధర మహారాజు చరిత్ర అండ్ సన్నావతి ప్రకరణ, యుక్తి చింతామణి, ఈ 4 కూడా సోమదేవ సూరి రచించాడు. ఈ సోమదేవ సూరి అనేది వేగరాజు ఆర్ వాగరాజు యొక్క ఆస్థాన కవి అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే
రెండవ బద్దెగ. ఓకే, ఈ రెండవ బద్దెగుడు ఏంటి అని అంటే మనకి వాగరాజు ఆర్ వేగరాజు ఉన్నాడు కదా, అతనికి సంతానం లేదనమాట. అతనికి సంతానం లేకపోవడం వల్ల అతని సోదరుడైనటువంటి రెండవ బద్దెగుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. మరి ఈ రెండవ బద్దెగుడు ఎవరు అంటే రెండవ అరికేసరి మరియు లోకాంబికల యొక్క కుమారుడే ఈ రెండవ బద్దెగుడు. ఓకే, సో ఇతను ఏం చేశాడంటే ఇతని స్పెషాలిటీ ఏంటి అంటే ఇతడు తన విద్యా గురువు అయినటువంటి సోమదేవసూరి, ఈ సోమదేవసూరి అనేది మనకేంటి అంటే వాగరాజు ఆస్థానంలో ఉన్నాడు మరియు రెండవ బద్దెగుడి దగ్గర కూడా ఉన్నాడు అనమాట. సో ఇతను తన విద్యా గురువు అయినటువంటి సోమదేవసూరి కోసం వేములవాడలో ఒక శాసనం వేయించాడు. ఏంటంటే అక్కడ ఒక శుభధామ జినాలయం, అంటే ఇది కూడా జైనాలయం అనమాట. సో తన విద్యా గురువు అయినటువంటి సోమదేవసూరి కోసం శుభధామ జైనాలయంని కట్టించి ఓకే అక్కడ ఒక గౌడ సంఘం అంటే జైన మఠాన్ని కూడా నిర్మించాడు అనమాట. గౌడ సంఘ జైన మఠాన్ని కూడా నిర్మించాడు. సో ఈ సోమదేవసూరి కోసం శుభధామ జైనాలయం కట్టించాడని దేంట్లో ఉంది అంటే వేములవాడ శాసనం అనమాట. ఎందుకంటే ఆయన వేములవాడలో ఒక శాసనం వేయించి తర్వాత ఈ జైనాలయాన్ని కట్టించాడనమాట. ఓకే, సో ఈ శుభధామ జైనాలయంనే బద్దెగ జైనాలయం అని కూడా అంటారు. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఈ రెండవ బద్దెగుడి కాలంలో బొమ్మలగట్టు అనేది ఉంది. అదొక గొప్ప జైన మత కేంద్రంగా వర్ధిల్లిందనమాట రెండవ బద్దెగుడి కాలంలో. తర్వాత ఎవరు అంటే మూడవ అరికేసరి. మరి ఈ మూడవ అరికేసరి స్పెషాలిటీ ఏంటి అంటే ఇతని యొక్క రాజధాని కూడా వేములవాడనే. అంటే మధ్యలో మనకు వాగరాజు గంగాధర రాజధానిగా చేసుకున్నాడు కదా, మళ్ళీ మూడవ అరికేసరికి టైంకి వచ్చేసరికి అతను మళ్ళీ రాజధానిని వేములవాడకు మార్చుకున్నాడు. ఈ రెండవ బద్దెగుడి యొక్క కుమారుడే ఈ మూడవ అరికేసరి అనమాట. ఓకేనా, సో ఇతడేం శాసనాలు వేయించాడు మూడవ అరికేసరి అంటే పర్బనీ శాసనం వేయించాడు మరియు కరీంనగర్ తామ్ర శాసనం, ఈ రెండు శాసనాలను కూడా మూడవ అరికేసరి వేయించాడనమాట. ఇతని తండ్రి సోమదేవసూరి కోసం నిర్మించినటువంటి శుభధామ జైనాలయం, ఎందుకు ఈ సోమదేవసూరి కోసం శుభధామ జైనాలయం ఎవరు కట్టించారు అంటే రెండవ బద్దెగుడు కదా, కాబట్టి రెండవ బద్దెగుడు అంటే తన తండ్రి అయినటువంటి రెండవ బద్దెగుడు సోమదేవసూరి కోసం నిర్మించినటువంటి శుభధామ జైనాలయానికి ఈయన రేపాక అనే గ్రామాన్ని దానం ఇచ్చాడు. ఎవరు అని అంటే మూడవ అరికేసరి. ఈ రేపాక అనేది ప్రస్తుతం సిరిసిల్ల తాలూకాలో ఉంది. ఈ రేపాక శాసనం ద్వారా రేపాకలో జైనాలయాన్ని నిర్మించి భూమిని కూడా దానం చేసినట్లుగా ఉంది. అంటే ఈయన రేపాక గ్రామాన్ని దానం చేసినట్లు ఓకేనా దేంట్లో ఉంది అంటే ఈ రేపాక శాసనంలో ఉందన్నమాట. మరి ఈ మూడవ అరికేసరి యొక్క బిరుదులు ఏంటి అంటే పాంబరాంకుశ, విక్రమార్జున, విద్యాధర, సామంత చూడామణి. సో వీటిలో ఏంటి అంటే ఈ పాంబరాంకుశ, సామంత చూడామణి అనేది రెండవ అరికేసరికి కూడా ఉందన్నమాట. ఓకేనా, అట్లాగే ఈయన ఏం చేశాడంటే సోమదేవసూరి ఉన్నాడు కదా, ఆ సోమదేవసూరికి వనికట్టుపల్లు అనే గ్రామాన్ని శుభధామ జినాలయాన్ని దానం ఇస్తూ పర్బనీ తామ్ర శాసనాన్ని వేయించాడు. ఓకే, ఈయన వేయించిన శాసనాలు మనం చెప్పాం కదా, పర్బనీ తామ్ర శాసనం, కరీంనగర్ తామ్ర శాసనం. అయితే ఆ పర్బనీ తామ్ర శాసనంలో ఏముంది అంటే ఇతను అంటే మూడవ అరికేసరి సోమదేవసూరికి వనికట్టుపల్లు అనే గ్రామాన్ని దానం చేసినట్లు మరియు శుభధామ జైనాలయాన్ని కూడా దానం ఇచ్చినట్లుగా ఈ శాసనంలో ఉందన్నమాట. మరి వేములవాడ చాళుక్యులు పర్బనీ తామ్ర శాసనంలో తాము సూర్యవంశ క్షత్రియులమని చెప్పుకున్నారు. అంటే వేములవాడ చాళుక్యులు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు సూర్యవంశానికి చెందిన వాళ్ళు అని చెప్పి చెప్పుకున్నారనమాట. అట్లాగే క్రీస్తు శకం 973లో రాష్ట్రకూట వంశాన్ని అంతం చేసి రెండవ తైలపుడు కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించారనమాట. సో ఈ రాష్ట్రకూటులు ఎప్పుడైతే అంతరించారో ఆటోమేటిక్గా రాష్ట్రకూటులతో పాటు వేములవాడ చాళుక్యుల పాలన కూడా అంతమైంది. అంటే వేములవాడ చాళుక్యుల తర్వాత కళ్యాణి చాళుక్యుల రాజ్యాన్ని ఆక్రమించడం జరిగిందనమాట. ఓకేనా, అట్లా ఈ వేములవాడ చాళుక్యులు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో స్వర్ణయుగం అనేటట్టుగా పరిపాలించారు. అంటే వేములవాడ చాళుక్యుల కాలంలో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో స్వర్ణయుగం అంటే వాళ్ళ పరిపాలన అనేది ఆ రెండు జిల్లాల్లో చాలా బాగుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. అట్లాగే ఆ ప్రాంతాల్లో అంటే ఎక్కడ అంటే కరీంనగర్ మరియు నిజామాబాద్ ప్రాంతాల్లో హైందవ మరియు జైన ఆలయాల్ని ఈ వేములవాడ చాళుక్యులు నిర్మించడం జరిగిందనమాట. అట్లాగే ఇంకా వేములవాడ చాళుక్యుల కాలంలో ఇంకేం స్పెషాలిటీ అంటే రాజరాజేశ్వరి, బద్దేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందాయన్నమాట. ఓకేనా, వారి పేర్ల మీద అరికేసరి, బౌద్ధేశ్వర లాంటి ఆలయాలు కూడా నిర్మించారు. అంటే వాళ్ళ నిర్మాణాలు అనమాట. సో రాజరాజేశ్వర టెంపుల్, బద్దేశ్వర టెంపుల్ ఓకేనా, సో వీటి ఏంటంటే వాళ్ళ పేర్ల మీదనే వీళ్ళు టెంపుల్స్ అనేది నిర్మించడం జరిగింది. అట్లాగే బిఎన్ శాస్త్రి ఉన్నారు కదా, ఆ బిఎన్ శాస్త్రి ప్రకారం ఏంటి అంటే కాజీపేట దర్గా శాసనం ప్రకారము కాకతీయ మొదటి ప్రోలరాజు ఉన్నాడు కదా, అంటే కాకతీయ వంశంలో ఉన్నటువంటి
మొదటి ప్రోలరాజు మూడవ రికేసరి కుమారుడైనటువంటి మూడవ బద్దెగుడిని పారద్రోలి ఉంటారని, దీంతో వేములవాడ చాళుక్య రాజ్యం అంతమైందని చెప్పేసి బిఎన్ శాస్త్రి అభిప్రాయం అనమాట. ఇతని అభిప్రాయం ఏమో కాకతీయులు అంతరించజేశారు వేములవాడ చాళుక్యుల్ని అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాష్ట్రకూట వంశాన్ని అంతం చేసి కళ్యాణి చాళుక్యులు వచ్చారు. మరి వీళ్ళు వేములవాడ చాళుక్యులు అనేవాళ్ళు రాష్ట్రకూట సామంతులు కాబట్టి వీళ్ళు అంతమయ్యారు అంటే ఆటోమేటిక్గా వేములవాడ చాళుక్యులు కూడా అంతమైనట్లుగా మనకు అర్థమవుతుంది అనమాట. అట్లాగే వైదిక మతం నుంచి ఎవరైతే జైన మతంలోకి మారుతారో సో వాళ్ళు పూర్వ వర్ణాన్ని విడిచిపెట్టే వాళ్ళు కాదు. అంటే వాళ్ళు జైన మతంలోకి మారినా కూడా వైదిక మత పద్ధతుల్ని వీళ్ళు విడిచిపెట్టే వాళ్ళు కాదు అని తెలుస్తుంది అనమాట. సో ఇవి పాలకులు. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటి అంటే వేములవాడ చాళుక్యుల యొక్క పరిపాలనా విధానం వాటి గురించి చూద్దాము. ఓకేనా. సో ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా సో నాకు తెలియజేయండి. సో దానికి నాకు ఏంటంటే మీరు లైక్ కామెంట్ చేయడం ద్వారా నాకు బూస్టప్గా ఉంటుందన్నమాట, ఇంకా వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. అట్లాగే ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.